ఈ ప్రపంచంలోనే అతి భయంకరమైన ప్రదేశాల్లో ఒకటైన బ్యాచిలర్స్ ఫ్రిడ్జ్ని మనం ఈరోజు టూర్ చేయబోతున్నాం. నేను మీ రైస్ మిల్స్. ఆగండి, ఇక్కడేదో ఉంది. బహుశా ఎలుకై ఉండొచ్చు. ఇది కేవలం ఒక బీట్రూట్ మాత్రమే. ప్రతి బ్యాచిలర్ ఇంట్లో ఈ ఐటెం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. పెరుగు. ఇట్స్ జస్ట్ 1 week old. It's 1 year, 1 week old. ఈ పెరుగు చాలా బాగా పెరిగింది అనుకుంటా. ఇందులో మనం ఏది ముట్టుకున్నా ముందుగా ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేయాలి. లేదంటే మనం ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ. ఇప్పుడు మనం ఈ డీప్ ఫ్రిడ్జ్లోకి ఒక డీప్ డైవింగ్ చేద్దాం. ఇదొక విచిత్రమైన బ్లాక్ హోల్ లాంటిది. ఓన్లీ ఎంట్రీ, ఎగ్జిట్. నా పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే గత 6 నెలలుగా ఈ పెసరట్టు గిన్నె ఇక్కడే ఉంది. ఒక వారం క్రితం 2 ధైర్యవంతులు దీన్ని తెరిచే ప్రయత్నం చేశారు. వర్ణనాతీతమైన దుర్గంధం రావడం చేత ఇది మానవాళి యొక్క మారణ హోమానికి దారితీస్తుందేమని భయపడి చివరికి లోపల పెట్టేశారు. ఇది క్రికెట్లో వాడే బంత్ అనుకుంటే మీరు పెసరట్లో కాలేసినట్టే. ఇది ఆట కాదు, టమాటా. దీన్ని వాడలేదు, అందుకే వాడిపోయింది అనుకుంటా. ఈ పుచ్చకాయని చిన్నపిల్లల హెల్మెట్ లాగా వాడచ్చు. ఎవరన్నా మన మీద అటాక్ చేస్తే ఈ క్యాప్సికంతో వాళ్ళ మీద దాడి చేయొచ్చు. హలో వీరా, నువ్వు ఇక్కడే ఉండిపోయావరా? ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి ఇక్కడ. బద్ధకానికి మతిమరుపు మధ్య బలైన ఈ అనాథపు కూరగాయలను చూస్తుంటే నా గుండె కట్టుకట్టిపోతుంది. ఇది ఎప్పటివో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది, కార్బన్ డేటింగ్. ఇంతకన్నా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. అందుకే ఆగండి, ఈ చప్పులు నాకు తెలుసు. బీట్రూట్ కదుగుతుందేంటి? ఎలుక 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 ఎలుక